నమస్కారం, ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. వాకాటి కరుణ మాయాజాలం, కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల రెగ్యులరైజేషన్లో గోల్మాల్, క్రమబద్ధీకరణలో భారీ ఎత్తున ముడుపులు, 61 మంది డిగ్రీ లెక్చరర్ల పర్మనెంట్, ఒక్కొక్కరి నుంచి 5 లక్షలు, ఫేక్ పిహెచ్డి అభ్యర్థుల క్రమబద్ధీకరణ, 47 మందివి నకిలీ డాక్టరేట్లే, పాత్రదారులుగా జేడీ ఆర్జేడీలు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లలోనూ గోల్మాల్, 67 మంది అన్ఎయిడెడ్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, పర్మనెంట్లోనూ చేతివాటం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను తుంగలో తొక్కిన వైనం. ఈ అవినీతి వెనుక నవీన్ మిట్టల్ పాత్ర. కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరించాలంటే పిహెచ్డి తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ 61 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ అయితే అందులో సుమారు 47 మంది ఫేక్ పిహెచ్డీలతో ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. ఇందుకోసం వారు నార్త్ ఇండియా నుంచి దొంగ పిహెచ్డి పట్టాలను తీసుకొచ్చి సబ్మిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐకి బాంబు బెదిరింపు. ముంబైలో 11 చోట్ల బాంబులు పెట్టాం. మధ్యాహ్నం 1:30 వరకు డెడ్ లైన్. ఖిలాఫత్ ఇండియా పేరిట బెదిరింపు. ఈమెయిల్. దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందంటూ వెల్లడి. నిర్మలా సీతారామన్ ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్. దత్తాత్రేయ ఆలయాన్ని దత్తత తీసుకుంటా, భక్తులకు అవసరమైన బోట్లు ఏర్పాట్లు చేయిస్తా, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తా. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. కౌన్ బనేగా సింగరేణి బాద్షా. హెడ్ ఆఫీస్లో పాగా వేసేది ఎవరు? నల్ల సూర్యుల ఓటు ఎటు? బరిలో 13 ప్రధాన పోటీలో 4 సంఘాలు. సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధం. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు ఓటింగ్. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరాం. పెండింగ్ నిధులను విడుదల చేస్తేనే మనుగడ సాధ్యం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా. స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి. ప్రధాని మోదీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ భట్టితో కలిసి ప్రధానితో సమావేశం. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు వెల్లడి. సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ. భేటీ వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యాను. ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరాం. సీఎం రేవంత్ రెడ్డి. వెహికల్ చలాన్లపై బంపర్ ఆఫర్. నేటి నుంచి చెల్లింపులకు అనుమతి. అందుబాటులోకి వచ్చిన వెబ్సైట్ అమల్లోకి తెస్తూ ప్రభుత్వం జీవో జారీ. పైసా పేకో బిల్ లేవో. పైసలిచ్చిన వారి బిల్లులు మాత్రమే పాస్ అయ్యేవి. అడిగిన కాడికి సమర్పించుకుంటేనే పైసలొచ్చేవి. లేదంటే ముప్పు తిప్పలే, నానా కష్టాలే. ఇది గత సర్కార్ హయాంలో ఆర్థిక శాఖ పరిస్థితి. అప్పట్లో సూత్రధారిగా రామకృష్ణారావు, పాత్రధారులుగా పిఎస్ శ్రీహరి, మంగమ్మ, వినోద్, శ్యామ్. వేల కోట్లలో ప్రజాధనాన్ని లూటి చేసిన మాయగాళ్ళు. ట్రబుల్ షూటరే రాష్ట్ర ఖజానాకు ట్రబుల్గా మారిందా? నూతన ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. వచ్చే 2 ఏళ్లలో 25,000 ఉద్యోగాలు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఫ్యాక్స్కాన్ ప్రతినిధి బృందంతో భేటీలో సీఎం రేవంత్ ప్రకటన. సులభంగా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులిస్తామని హామీ.